First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. మామూలుగా మనుషులు అన్నాక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, మన జీవితం బాగుండాలి, మా జీవితం బాగుండాలి, అనుకున్నవన్నీ సాధించాలి, సాధించిన తర్వాత ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇదంతా ఉండాలి అని అంటే పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా చెప్తుంటారు, యోగులు, మహర్షులు, ఆధ్యాత్మిక ప్రయాణం వైపు అడుగులు మొదలు పెట్టాలి అని చెప్పి. నిజంగా మన జీవితం సాఫీగా సాగిపోవాలి, అనుకున్నవన్నీ సాధించాలి అని అంటే ఎలా ఉపయోగించుకోవచ్చు మనం ఆధ్యాత్మికతని, ఇవన్నీ జరగాలంటే? ఓం శ్రీ గురుభ్యో నమః. జీవితం ఫలప్రదంగా చేసుకోవాలంటే ఏం చేయాలి? జీవితంలో నేను ఏ కర్మతో వచ్చాను, ఏ కర్మతో నేను జీవిస్తున్నాను, నా పరిస్థితులు ఏంటి, నా పరిసరాలు ఏంటి, వీటిని అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళడం మామూలుగా భౌతికంగా మనం ప్లానింగ్ పరంగా చెప్తాం. దీనికి స్పిరిచువల్గా నువ్వు సాధన చేస్తూ ఉంటే స్పిరిచువల్గా నీకు ఎక్స్ట్రా ఎనర్జీ అనేది నీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది. ఎక్స్ట్రా ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో, సమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ఎక్స్ట్రా ఎనర్జీ అనేది ఎప్పుడైతే వస్తుందో నీ జీవితం ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు జీవితంలో వి అనేది ఉంటుంది కదా మధ్యలో. వి అంటే విలువలతో కూడిన జీవితం. వి అంటే విజయాలతో కూడిన జీవితం. ఓకే. వి అంటే విజన్తో కూడిన జీవితం. ఈ వి తీసేయండి, ఇంకేమున్నాయి? జీవితంలో వి తీసేస్తే ఏం మిగులుతుంది? జీతం. చదవలేము దాన్ని. జీతం. అంతే. జీతం కోసమే కదా అందరూ పనిచేసేది. అక్కడ ఏముంటుంది? నీ విలువలు ఉండదు, నీ విజయాలు ఉండదు, నీకు విజన్ అనేది ఉండదు. అక్కడున్న విజన్ ఆ సంస్థ యొక్క విజన్ కోసము, సంస్థ యొక్క విజయాల కోసము, సంస్థ యొక్క విలువల కోసము నువ్వు పనిచేస్తూ నీ జీతాన్ని సంపాదించుకుంటున్నావు. ఇదేనా జరుగుతుంది? వాస్తవం. సో ఇక్కడ నువ్వు జీతానికి పనిచేయడం తప్పు కాదు. జీతానికి పనిచేస్తూ నువ్వు కానీ ఆధ్యాత్మికంగా నువ్వు కానీ సాధనలో ఉంటే వాళ్ళకంటూ ఒక స్పెషల్ వ్యక్తిత్వం అనేది ఉంటుంది. వాళ్ళ కంపెనీలో మేనేజర్ అయినా కానీ ఆయన చాలా మంచోడ్రా, ఆయనకి చాలా విలువలు ఉన్నాయి, చాలా మంచి విజనరీ పర్సన్ రా. ఇట్లా కొంతమంది మాత్రమే అవుట్ ఆఫ్ 1000లో ఒకరో ఇద్దరో ముగ్గురో ఇట్లాంటి వాల్యూస్ కంపెనీల్లో గుర్తుంటుంది. మనకి చదువు చెప్పిన ఒక 100 మంది టీచర్స్ ఉంటే, అంటే స్కూల్ డేస్లో, అంటే ఎలిమెంట్ స్కూల్ కానీ వీళ్ళందరిలో మనకు ఒకరో ఇద్దరో టీచర్స్ గుర్తుంటారు. ఎందుకు? వాళ్ళల్లో వాల్యూస్ ఉన్నాయి, వాళ్ళల్లో కొంత విజనరీ కానీ మనల్ని ముందుకు నడిపించే తత్వం కానీ ఉంది. వాళ్ళు మాత్రమే మనకు ఎందుకు గుర్తున్నారు అంటే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అండర్స్టాండింగ్, లైఫ్ పట్ల ఒక ప్లానింగు, లైఫ్ పట్ల ఒక క్లియర్ కట్ లక్ష్యము అనేది వాళ్ళకి అర్థమైంది. ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెంచుకోవాలంటే నీకు ఆధ్యాత్మిక సాధన అవసరం. నువ్వు డిసిప్లైన్గా మెడిటేషన్ చేస్తున్నావు, నీ జీవితం పట్ల ఒక ప్లానింగ్ ఉంటుంది. లేదు అనుకోండి, వరదలో పడ్డ ఒక బాగా నదీ ప్రవాహంలో ఒక తుంగను తీసుకొచ్చి, అంటే ఒక కొయ్యను తీసుకొచ్చి ఒక నది మధ్యలో వేసామనుకోండి, ఆ నీళ్ళు ఎటు పడితే అటు వెళ్ళాలి పోతుంది. అదే తుంగని, అదే కొయ్యని పడవని చేసామనుకోండి, నీకు కావాల్సిన వైపు నడుపుకోవచ్చు. నదీ ప్రవాహంలో ఉండక తప్పనప్పుడు నువ్వు తుంగై దాంతోపాటు కొట్టుకొని పోతావా, పడవై నీ జీవితాన్ని నువ్వు నిలుపుకుంటావా? అద్భుతం. ఆ పడవలాగా ఆ తుంగని నువ్వు మార్చుకోవాలంటే నీకు ఆధ్యాత్మిక సాధన కావాలి. నీకు ఒక స్టెబిలిటీ, బ్యాలెన్సింగ్ కావాలంటే స్పిరిచువాలిటీ కావాలి. నువ్వు పర్సనల్గా ఓకే, నువ్వు ఎక్కడైనా పనిచేయి, నువ్వు నీ పరిస్థితులు, నీ చుట్టూ ఉండే పరిస్థితులు నిన్ను అదుపు చేసే విధంగా ఉన్నాయి అంటే నువ్వు పరిస్థితుల చేతుల్లో నువ్వు ఉన్నావు. కానీ నువ్వు సాధన చేస్తే
పరిస్థితులు నీ చేతుల్లో ఉంటాయి. ఈ బ్యాలెన్సింగ్ లేకే చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ పరిస్థితులు నీ చేతుల్లోకి ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా నువ్వు జీవితాన్ని అర్థం చేసుకుంటావు. అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అద్భుతం జరుగుతుంది. నా దగ్గరికి మొన్న ఆస్ట్రాలజీ పర్పస్లో ఒక అబ్బాయి వచ్చాడు. అరౌండ్ 42-43 అన్నమాట. అబ్బాయి అనకూడదు, ఆయన అనవచ్చు. ఓకే, ఆయనకి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. మంచి జాబు, అతను లేకపోతే ఫ్యామిలీ ఏముండ పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి? పరిస్థితి ఆల్రెడీ మింగేసింది. ఓకే, ఇప్పుడు లేడు, శరీరంలో కూడా లేడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. కానీ ఆ వ్యక్తి వచ్చినప్పుడు గైడ్ అంటే ఒక ఇల్లు కొనుక్కోండి, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి, ఒక రకంగా తర్వాత ఉన్న వాళ్ళకి ఎట్లా సెక్యూరిటీ చేయాలి అని ఆలోచించే స్థితిలో కూడా లేడు. ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే పరిస్థితి ఓకే, ఈ పరిస్థితిని అధిగమించేది ఏంటి? ఓకే, నువ్వు ఒక 6 నెలలకు వెళ్ళిపోతావో అయిపోతుంది. నీ బిడ్డలకేంటి? 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళ చదువులకేంటి? నీ భార్య ఉండడానికి ఏంటి? అంటే దాని పరంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ తెచ్చి అక్కడ అమ్మేసి ఒక చోట చేర్చడం, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీయటం, 2 పిల్లల పేరుతో కూడా ఇంకో ఫ్లాట్ అంటే 3 పేరుతో 3 ఫ్లాట్లు ఉంచడం, అలాగే వాళ్ళకి కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచడం, వాళ్ళకి కావాల్సినటువంటి అంటే ఎక్కడో స్థిర చరాస్తులు ఉన్నాయన్నీ కొద్దిగా మూవ్ చేసి కరెక్ట్గా వాళ్ళ చేతుల్లో, వైఫ్ చేతుల్లోకి వచ్చే విధంగా. అంటే ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఆమె తెచ్చుకోవాలంటే అన్నీ తెచ్చుకోలేదు, అన్నీ కూడా తెచ్చి సమకూర్చి పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అది ఆ చిన్న గైడెన్స్ అక్కడ చేయబట్టి అది సెట్ అయింది. ఆయన నా దగ్గరికి నేను బతుకుతానా లేదా అని జాతకానికి వచ్చాడు. నువ్వు బతకవనేది తెలుసు, కానీ ఇది గైడ్ అనేది మనం చేయగలిగితే అక్కడ అతను ఆ జీవితాన్ని కొద్దిగా ఫ్రూట్ఫుల్గా మార్చుకున్నాడు. లేదు అనుకోండి, ఎలా అవుతుంది? పరిస్థితి మనల్ని మింగేయచ్చు, పరిస్థితి మన మీద పడవచ్చు, కానీ నీ బాధ్యత ఏంటి అనేది బ్యాలెన్స్గా చూసుకోవాలి. అంటే పరిస్థితి ఎప్పుడు కూడా ఉంటుంది, ఇది నీ కర్మానుసారం నీకు ఉంటుంది. నీ బాధ్యతలను నువ్వు సక్రంగా నిర్వర్తించుకోవాలంటే ముందర ప్లానింగ్. ఇప్పుడు చూడండి, కోవిడ్ పరిస్థితి వచ్చింది. కోవిడ్ అనే పరిస్థితి ప్రపంచమంతా వచ్చింది. ఎవరైతే కొద్దిగా సేవింగ్స్లో ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆ టైంని మేము మొన్న ఒకరు వచ్చారు, మేము కోవిడ్ టైంలో హ్యాపీగా టైం స్పెండ్ చేసామండి అని వైఫ్ అండ్ హస్బెండ్ చెబుతున్నారు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు యూఎస్లో జాబ్ చేసి వచ్చారు, ప్రాపర్ సేవింగ్స్తో ఉంది, హ్యాపీగా ఇండియాకి షిఫ్ట్ అయ్యారు, 2 పిల్లలు హ్యాపీగా ఉంది. సో కోవిడ్ టయాన్ని, లాక్డౌన్ టయాన్ని వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీ టైంగా మార్చుకున్నారు. సేవింగ్ ఉంది కాబట్టి. ఆ సేవింగ్ లేనోడికి అది ఎంత కష్టం, గడవని పరిస్థితి. నువ్వు పరిస్థితుల్లో నువ్వు పడకుండా ఉండాలంటే నీకంటూ ఒక ప్లాన్ ఉండాలి. నీకంటూ ఈ ప్లాను సమర్థత నీకు పెరగాలి అంటే నీకు స్పిరిచువాలిటీ హెల్ప్ కావాలి. నీ జీవితాన్ని సాఫల్యంగా చేసుకోవాలంటే నువ్వు ఏదో ఒక సాధనలో ఏదో ఒకటి ఉంటే, అంటే నిన్ను మించిన శక్తితో నువ్వు సంబంధం పెట్టుకుంటే నువ్వుగా కాకుండా నిన్ను మించిన వాడిగా పనిచేస్తావు. ఇందనకి చెప్పిన ఎగ్జాంపుల్, నదిలో తుంగలాగా కొట్టుకొని పోతావా? ఆ తుంగనే కరెక్ట్గా వాడుకుంటే పడవై ఎటు కావాలంటే ఎంతమందిని ఒడ్డు చేర్చే ఒక ఆయుధం అవుతావా? నువ్వు ఆ ఆయుధంగా మారాలి అంటే ఆధ్యాత్మికతను ఉపయోగించుకోండి, ఆధ్యాత్మిక సాధన చేయండి, జీవితంలో ఆధ్యాత్మికత పెట్టుకోండి. అదేదో ప్రత్యేకమైన క్రియ కాకుండా నీ జీవన విధానంలోనే ఆధ్యాత్మికతను మిళితం చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా, చాలా చాలా అద్భుతంగా మారిపోతుంది. సూపర్ అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.